పద్యానికో కథ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మన చిన్నారి స్నేహితులకు తెలుగు పద్యాలు, వాటి అర్థాలు, ఆ పద్యం ఏం చెబుతుందో అర్థం కావడానికి ఉదాహరణగా ఒక కథ చెప్పడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఇక ఈ రోజుటి పద్యం ఏమిటో చూసేద్దాం. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం వేమన పద్యం. దీని భావం ఏమిటంటే, సామాన్యంగా ఎలుక నల్లగానే ఉంటుంది. అటువంటి ఎలుక తోలు తెచ్చి సంవత్సరం పాటు ఉతికిన ఆ తోలు నల్లగానే ఉంటుంది, తెల్లగా మారదు. అట్లే ఒక చెక్క బొమ్మను మాట్లాడు మాట్లాడు అని ఎంత కొట్టినా అది మాట్లాడదు కదా. అదేవిధంగా కొంతమంది తన స్వభావాన్ని ఎన్నటికీ మార్చుకోరు. ఇది మీకు అర్థం కావడానికి ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. ఒక ఊరిలో ఒక ధనవంతుడి కొడుకు శంకర్ అని ఉన్నాడు. శంకర్కు ధనం ఎక్కువగా ఉండడం వల్ల తన స్నేహితులు అందరూ తను ఏం చెబితే అది చేసేవారు. అది మంచా చెడా అనే విచక్షణ ఉండదు. ఎవరైనా వినకపోతే బెత్తం తీసుకొని కొట్టేవాడు శంకర్. అలా చేయకూడదు అని ఎంత చెప్పినా వినడు. అలా ఒకరోజు ఆ స్నేహితుల గుంపులో బాలు అని ఒకడు బలహీనంగా ఉండేవాడు. బాలు చెప్పిన మాట వినలేదని వాణ్ణి శంకర్ బాగా కొట్టేశాడు. ఆ దెబ్బకు బాలుకు జ్వరం వచ్చింది. బాలు తల్లిదండ్రులు శంకర్ తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు. వారు శంకర్ని ఇంకోసారి ఇలా చేయవద్దని గట్టిగానే మందలించారు. శంకర్ కొన్ని రోజులు బాగానే ఉన్నా మళ్ళీ తన మాట వినని వాళ్ళని కొట్టడం మొదలుపెట్టాడు. అలా ఎన్నిసార్లు చెప్పినా దండించినా ఇలాగే చేస్తున్నాడు. శంకర్ లాగే కొంతమంది తన స్వభావాన్ని ఎన్నటికీ మార్చుకోరు. అటువంటి వారిని మార్చాలనే ప్రయత్నం కూడా తప్పే. అందుకే అటువంటి వారితో స్నేహం చేయకుంటేనే మనకు ఎంతో మంచిది అని ఈ పద్యానికి అర్థం. మీరందరూ మా ఛానల్ని ఆదరించి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని ఆశిస్తూ వచ్చే సంచికలో మరొక నీతి పద్యంతో మీ ముందు ఉంటాను. జై తెలుగు తల్లి.